వాట్ ఈస్ ప్రొప్రైటర్షిప్ ఫామ్? ప్రొప్రైటర్షిప్ ఫామ్ అంటే ఏంటి? ప్రొప్రైటర్షిప్ ఫామ్కి పార్ట్నర్షిప్ ఫామ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. సో ప్రొప్రైటర్షిప్ ఫామ్ అంటే సోలోగా సింగిల్ పర్సన్ తన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం. దీన్నే సోలో ప్రొప్రైటర్షిప్ ఫామ్ అంటారు. దీంట్లో బిజినెస్ యాక్టివిటీస్ మొత్తం సింగిల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బిజినెస్ ఆపరేషన్స్ మొత్తం సింగిల్ పర్సన్ హ్యాండిల్ చేస్తాడు. సో సోలో ప్రొప్రైటర్షిప్ ఫామ్ ని ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అంటే ఈజీగా క్లోజ్ చేయొచ్చు. సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అనేది కంప్లీట్ గా ఓనర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సోలో ప్రొప్రైటర్షిప్ ఫామ్ లో సపరేట్ పాన్ కార్డ్ అనేది ఇష్యూ చేయరు. ఎవరైతే పర్సన్ ఓనర్ గా ఉంటారో తన ఓన్ పాన్ కార్డ్ మీదనే మీరు బిజినెస్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద పార్ట్నర్షిప్ ఫామ్. పార్ట్నర్షిప్ ఫామ్ లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి పార్ట్నర్షిప్ కింద ఫామ్ అయిపోయి ఒక బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇలాంటి బిజినెస్ ని పార్ట్నర్షిప్ ఫామ్ అంటారు. దీంట్లో ప్రతి బిజినెస్ యాక్టివిటీలో ప్రతి పార్ట్నర్ ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ పార్ట్నర్షిప్ ఫామ్ ని సపరేట్ లీగల్ ఎంటిటీగా కన్సిడర్ చేస్తారు. దీంట్లో సపరేట్ పాన్ కార్డ్ అనేది కంపెనీకి ఇష్యూ అవుతుంది. ఆ పాన్ కార్డ్ తో మీరు కంపెనీ నేమ్ మీద బ్యాంక్ లో బిజినెస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ బిజినెస్ క్లోజింగ్ అనేది కంపేర్ టు ద ప్రొప్రైటర్షిప్ ఫామ్, పార్ట్నర్షిప్ ఫామ్ లో అంత ఈజీగా